సో ఏఎస్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాట్స్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్లో అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే ఒక ఎంటైర్ స్టార్ట్ నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 80 క్వశ్చన్స్. సో నియర్లీ హాఫ్ ఆఫ్ ద సిలబస్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్ ప్లస్ వస్తాయి. సో స్టాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ వై ఎట్ ప్రెజెంట్ రైట్ నౌ స్టార్ట్ మీద క్లాసెస్ పెడుతూ వస్తాను. ఇప్పటివరకు సరిగ్గా పెట్టలేదు, బట్ ఇక్కడి నుంచి ఎవ్రీ 2 days ఆర్ ఎవ్రీ సింగిల్ డే ఒక జస్ట్ ఒక 10 minutes ఆఫ్ క్లాస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దట్ స్టార్ట్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను మీకు. దట్ సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, ఇండెక్స్ నెంబర్స్, టైమ్ సిరీస్, కోరిలేషన్, రిగ్రెషన్. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్స్ నేర్చుకున్నా కానీ అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ ఇందులో నుంచే వస్తాయి. సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, కోరిలేషన్, రిగ్రెషన్. సో మొత్తం 4 యూనిట్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ టెండెన్సీ ద మెయిన్ యూనిట్, అది ఒక యూనిట్ 1. డిస్పర్షన్ యూనిట్ 2. కోరిలేషన్, రిగ్రెషన్ కంబైన్గా చూసుకోండి, అది యూనిట్ 3. అండ్ ఇండెక్స్ అండ్ టైమ్ సిరీస్ ఈ రెండు కలిపి ఒక యూనిట్గా తీసుకోండి. సెంట్రల్ టెండెన్సీ అర్థమవుతేనే డిస్పర్షన్ అనేది కాన్సెప్ట్స్ క్లారిటీగా వస్తాయి. ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థమవుతేనే కోరిలేషన్, రిగ్రెషన్ మీకు అర్థమవుతాయి నీట్గా. బట్ ఈ మూడిలతో పని లేకుండా ఇండెక్స్ నెంబర్స్ అండ్ టైమ్ సిరీస్ అనేది మనం జనరల్గా నేర్చుకోవచ్చు. కాబట్టి ప్యారలల్గా సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్ నేర్చుకుంటూ ఇండెక్స్ నెంబర్స్ అండ్ టైమ్ సిరీస్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. కొంచెం ఇవి డిఫికల్ట్గా అయితే ఉండవు. ఇండెక్స్ నెంబర్స్ అండ్ టైమ్ సిరీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వన్స్ మీకు ఇందులో ఉండే లాజిక్ అర్థమైందంటే ఈజ్ వెరీ సింపుల్. ఎగ్జామ్లో మిమ్మల్ని పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏమి అడగరు. వెరీ సింపుల్ బిట్స్ అడుగుతారు ఇండెక్స్ నెంబర్స్ అండ్ టైమ్ సిరీస్ నుంచి. లైక్ మీకు ఫార్ములాస్ గుర్తుండాలి. ఇక్కడ పర్టికులర్లీ ఫార్ములాస్ గుర్తుంటే విత్ ఇన్ సెకండ్స్లో మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. సో ఇండెక్స్ నెంబర్, టైమ్ సిరీస్ అనేది 1 monthలో కంప్లీట్ చేయగలిగితే లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగిన ఏ క్వశ్చన్స్ అవన్నీ ఒకసారి చూసుకుంటే కనుక మీకే అర్థమవుతుంది ఈ రెండు ఎంత ఇంపార్టెంట్, ఎంత సింపుల్ టాపిక్స్ అని. సో టుడే ఇండెక్స్ నెంబర్స్లో మెథడ్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అని మొత్తం మనం నేర్చుకోవాల్సింది ఈ మెయిన్ కాన్సెప్ట్. ఇండెక్స్ నెంబర్స్లో వాటి ముందు మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అంటే డిఫరెంట్ ఫార్ములాస్. అందులో అన్వెయిటెడ్ ఒకటి ఉంది, వెయిటెడ్ ఒకటి ఉంది. అన్వెయిటెడ్లో 2 మెథడ్స్, సింపుల్ అగ్రిగేటివ్ అండ్ సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్. ఈరోజు ఈ అన్వెయిటెడ్, అసలు వెయిటెడ్ అంటే ఏంటి, అన్వెయిటెడ్ అంటే ఏంటి, అన్వెయిటెడ్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ నుంచి ఇవాళ తెలుసుకుందాం. సో అన్వెయిటెడ్లో ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ అగ్రిగేటివ్. ఫస్ట్ అన్వెయిటెడ్కి వెయిటెడ్కి ఏంటంటే డిఫరెన్స్, అన్వెయిటెడ్కి వెయిటెడ్కి డిఫరెన్స్ ఏంటంటే అన్వెయిటెడ్లో మనం దేనికంటూ పర్టికులర్ వెయిటేజ్ అంటూ ఏమి ఇవ్వం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని మీరు వెళ్ళచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, షుగర్ ఒక సపోజ్ 2007లో మనం ఒక 5 to 5 ఐటమ్స్ ఆఫ్ గుడ్స్ కొన్నాం. షుగర్, మిల్క్, ఆయిల్, వీట్ అండ్ క్లాతింగ్. 2007లో ప్రైస్ ఇచ్చారు, 2008లో మీకు ప్రైసెస్ ఇచ్చారు. షుగర్ ప్రైస్ ఎంత ఉంది, మిల్క్, ఆయిల్. బట్ ఇక్కడ మీకు వాటి యొక్క ఎంత క్వాంటిటీ కొన్నాం అదేమి ఇవ్వలేదు మీరు. షుగర్ 2200 అన్నారు పర్ కింటా, ఓకే. బట్ మీరు ఎంత కొన్నారు, దట్ ఈజ్ యాక్చువల్గా మనం యూజ్ చేసే వెయిట్. బట్ ఇక్కడ ఎక్కడ వెయిటేజ్ ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒకేలా ఇండెక్స్ నెంబర్స్ ఉండదు. అంటే ప్రతి ఇంట్లో ఒకే టైప్ ఆఫ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ గుడ్స్ అనేది ఎవరు పర్చేస్ చేయం. షుగర్ ఎక్కువ వాడే వాళ్ళ ఇంట్లో షుగర్ మంత్లీ ఒక 2 kgs వాడితే, తక్కువ చేసే వాళ్ళు ఓన్లీ 1 kg వాడతారు. సో వాళ్ళకి వీళ్ళకి ఒకే ఇండెక్స్ నెంబర్సా, వెయిట్ అనేది చెప్పలేం. సో ప్రైస్కి క్వాంటిటీ ఇవ్వటం కానీ, లేదంటే మనం క్వాంటిటీ ఇండెక్స్ కనుక్కోమని చెప్పి ప్రైస్ ఇవ్వకపోయినా దానికి మనకు వెయిటేజ్ ఏమి ఇవ్వలేనట్టు. సో ఈ ఇంటర్నల్ లాజిక్ కన్నా ముందు మీకు ఒక ఏఎస్ఓ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మనం చూసుకుంటూ వెళ్తే, ఫస్ట్ అన్వెయిటెడ్లో సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ ఒకటి. ఇక్కడ ఓన్లీ మీకు ప్రైస్ ఆర్ క్వాంటిటీ ఏదో ఒకటే ఇస్తారు. ఒకటి ఇచ్చి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది కనుక్కోమని మీకు చెప్తారు అంతే. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను 2007లో ప్రైస్ చూడండి. ఓవరాల్గా ఆయిల్లో నేను 3 రూపీస్ అంటే 3236 రూపాయలు నేను ఖర్చు పెట్టాను 2007లో. ఆ సమ్ అంతా టోటల్ చేస్తాయి.
షుగర్, మిల్క్, ఆయిల్, వీట్ అండ్ క్లాతింగ్ ఎవ్రీథింగ్. అదే 2008కి వచ్చేసరికి సేమ్ అదే క్వాంటిటీ ఆఫ్ కొన్నాము, బట్ ఈసారి ప్రైసెస్ ఎంత ఉన్నాయి చూడండి. షుగర్ 3200, మిల్క్ 20, ఆయిల్, వీట్, క్లాతింగ్ అన్ని ప్రైస్ ఇంక్రీజ్ అయినాయి. సో ఓవరాల్గా 2008లో మీరు ఎంత పర్చేస్ చేశారు? నా కాస్ట్ 4351 రూపీస్ అయింది. ఇప్పుడు జనరల్గా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటే సపోజ్ ఇండెక్స్ నెంబర్స్ అంటేనే వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ హండ్రెడ్స్లో చెప్తాం. లాస్ట్ టైం నేను 100 రూపీస్ ఖర్చు పెడితే ఈ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది? సో దానికి సింపుల్ ఫార్ములా సమ్మేషన్ P1 బై సమ్మేషన్ P0. P1 అంటే కరెంట్ ఇయర్, P0 అంటే బేస్ ఇయర్. మనం దేన్నైతే బేస్గా తీసుకుంటున్నాం అంటే ఏ ఇయర్తో కంపేర్ చేస్తున్నామో దట్ ఈస్ బేస్ ఇయర్ అంటాం. సో 2008 ప్రైజెస్ అనేది P1 అవుతుంది, 2007 ప్రైజెస్ అనేది P0 అవుతుంది. ఈ సమ్మేషన్ అంటే ABCD, ఇప్పుడు షుగర్, మిల్క్, ఆయిల్, వీట్ ఇవన్నీ కలిపితేనే మనం దాన్ని సమ్మేషన్ అంటాం. సో ఇక్కడ P01 ఉంది కదా, ఈ P01 మనం ఎలా చదవాలంటే 0 టు ద బేస్ ఆఫ్ 1. అంటే మనం జీరోని అంటే ప్రీవియస్ ఇన్ బేస్గా చేసుకుని ప్రజెంట్ 1 కరెంట్ ఇయర్లో ఎంత పర్సంటేజ్ పెరిగిందనేది కనుక్కుంటున్నాం ఇక్కడ. సో సింపుల్ ఫార్ములా సమ్మేషన్ P1 బై సమ్మేషన్ P0 ఇంటూ 100. సో 4351 డివైడెడ్ బై 3236 ఇంటూ 100, టోటల్ 134.45. సో ఇట్ మీన్స్ కింద చూడండి ది ప్రైస్ ఇన్ 2018 వర్ 34.45% హయ్యర్ దెన్ ద ప్రీవియస్ ఇయర్. సో ఇదే ఒక సపోజ్ ఇది నేను పెట్టినప్పుడు మీరు పెట్టిన ఎక్స్పెండిచర్, మీరు 2007లో 3236 పెట్టారు, 2008లో 4351 పెట్టారు. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే సపోజ్ ఒక బిలో ఇన్కమ్ మీకన్నా చాలా లో లెవెల్ ఇన్కమ్ పర్సన్ అనుకోండి, మీరు పెట్టిన ఖర్చు పెట్టలేరు కదా. సో తను 2007లో ఓన్లీ 100 రూపీసే పెట్టారు ఖర్చు, అంత 100 రూపీస్తో తన ఖర్చు సరిపోయింది సింగిల్ పర్సన్కి. సపోజ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో 2008లో ఎంత అయింది? 134 రూపీస్ అయినట్టు. అంటే తను 2007లో 100 రూపీస్ ఖర్చు పెడితే 2008లో 134.45 ఖర్చు పెట్టినట్టు దీని మీనింగ్. సో ఇండెక్స్ నెంబర్స్ అంటేనే మనం ఎవ్రీథింగ్ ఒక ఇయర్ బేస్ చేసుకుని ప్రజెంట్ కరెంట్ ఇయర్లో ఆ ఇయర్కి 100కి ఎంత పర్సంటేజ్ పెరిగింది పర్ 100 రూపీస్లో చెప్తాం. సో దిస్ ఈజ్ సింపుల్ అగ్రిగేట్ మెథడ్. ఇక్కడ ఓన్లీ 2 ఇయర్స్ మటుకే ఇస్తారు, 2 ఇయర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ ఇస్తారు. సో ఆ ఇయర్కి బేస్ చేసుకుని చెప్పడం దిట్ ఈజ్ సింపుల్ అగ్రిగేట్ మెథడ్. సో అన్వైటెడ్లో 2 టైప్స్, సింపుల్ అగ్రిగేటివ్ అండ్ సింపుల్ యావరేజ్. సో సింపుల్ అగ్రిగేటివ్ ఇది ఇంకో క్వశ్చన్ చూడండి. 1 2 3 సేమ్ 2001 ప్రైసెస్ ఇచ్చారు, 2002 ప్రైసెస్ ఇచ్చారు. 2001లో నేను 4 టైప్స్ ఆఫ్ కమోడిటీస్ పర్చేస్ చేశాను. అది ఏ అనేది 1 రూపీకి, బి అనేది 2 రూపీస్, లైక్ దట్. సో దీని ఫామ్ సేమ్ ఇందాక క్వశ్చనే, దీనికి అనదర్ క్వశ్చన్ ఎలా చేశారు చూడండి. సో 2001 నేను ఇక్కడ 2001 ప్రైజెస్ని మొత్తం నేను P0 అనుకుంటున్నాను, 2002 ప్రైసెస్ని నేను ఇక్కడ P1 అనుకుంటున్నాను. సో సమ్మేషన్ P0 కనుక్కున్నాను, అంటే 2001 ప్రైజెస్ కనుక్కున్నాను టోటల్కి ఎంత ఖర్చు పెట్టానని. 2002లో టోటల్గా ఎంత పర్చేస్ చేశాను కనుక్కున్నాను. సో సమ్మేషన్ P1 ఇస్ 14, సమ్మేషన్ P0 ఇస్ 10. సో ఒకప్పుడు మనం 100 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చాలా తక్కువ ఖర్చు పెట్టారు, లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనుకుంటా. ఒకరు 2001లో 10 రూపీస్ ఖర్చు పెట్టారు, 2002లో 14 రూపీస్ ఖర్చు పెట్టారు. ఇప్పుడు సపోజ్ అయితే 100 రూపీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత పెరిగింది? సో సమ్మేషన్ P1 బై సమ్మేషన్ P0, 14/10 ఇంటూ 100, సో 140 రూపీస్. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? 2001లో ఎవరైనా 100 రూపీస్ ఖర్చు పెట్టుంటే 2002లో వాళ్ళు 150 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వచ్చేది, అది దీని మీనింగ్. సో దిట్ ఈజ్ సింపుల్ అగ్రిగేట్ మెథడ్. సింపుల్గా అగ్రిగేట్ మెథడ్లో ఇంకో మెథడ్ ఉంది, ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు గమనిస్తే ఓన్లీ 2 ఇయర్స్ మటుకే ఇచ్చారు, రైట్? 2001 అండ్ 2002. ఒకవేళ 2001 2 ఇక్కడ 2 ఇయర్స్ కాకుండా 2 ఆర్ మోర్ ఇస్తే ఎలా కనుక్కోవాలి? దట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, కంప్లీట్ ఇండెక్స్ నెంబర్స్ బై సింపుల్ అగ్రిగేట్ మెథడ్ వెన్ 2 ఆర్ మోర్ ఇయర్స్ గివెన్. 2 ఆర్ మోర్ ఇయర్స్ ఇస్తే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? బట్ ఇక్కడ మీకు ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మీకు ఇక్కడ మళ్ళీ 2001లో ఏ గుడ్స్ కొన్నారో అదేమి ఇవ్వరు, ఆ టోటల్ సమ్ ఇచ్చేస్తారు మీకు ఇక్కడ. సో 2001లో ABCD అలా ఏమి ఇవ్వకుండా ఆ ఓవరాల్గా మనం ఇక్కడ సమ్మేషన్ P10 చూసాం కదండి, సమ్మేషన్ P0, సమ్మేషన్ P1 మీకు ఆ వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చేస్తే అప్పుడు ఎలా కనుక్కోవాలి?
ఒకటి క్వశ్చన్లో ఇఫ్ నథింగ్ ఈజ్ గివెన్ ఇన్ క్వశ్చన్ దెన్ టేక్ ఫస్ట్ ఇయర్ యాజ్ అ బేస్ ఇయర్. సో క్వశ్చన్లో కనుక దేన్ని బేస్గా తీసుకోవాలి అని మీకు ఇవ్వకపోతే ఫస్ట్ ఇయర్ అయితే ఏదైతే మీకు అవైలబుల్ డేటా ఉందో దట్ ఈస్ దెన్ యూ కెన్ టేక్ యాజ్ బేస్ ఇయర్. సో ఇయర్ 2001, 2, 3, 4లో నేను ఫస్ట్ బేస్ ఇయర్ అనుకుంటున్నాను. సో 2001 నేను బేస్ ఇయర్ అనేసుకుంటున్నాను డైరెక్ట్గా. సో అప్పుడు 20 అనేది పర్ 100తో మనం బేసిక్గా చూసుకుంటాం, దట్ ఈస్ P0 అవుతుంది. 2001లో 20 అనేది. సో ఇండెక్స్ నెంబర్ అనేది ఫస్ట్ ఇయర్ ఆల్వేస్ టేకిన్ యాజ్ 100, అంటే 20/20 ఇంటూ 100 సేమ్ 20 వస్తుంది కాబట్టి, సారీ 20/20 ఇంటూ 100 వస్తుంది, దట్ ఈస్ ఇండెక్స్ నెంబర్. 2002కి 2001 is the base year. So that's why 25/20 into 100. So 125 వస్తుంది దాని యొక్క ఇండెక్స్ నెంబర్. 2003లో సో ఎవ్రీ ఇయర్కి 2001 is the base year. ఇంకా అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్లో ఎవ్రీ ఇయర్ 2001 is the base for every years. 2003కి 30/20 into 100 that is 150. 2004లో 45 divided by 20 into 100 that is 225. సో ఇలా మనం ఏ ఇయర్కి అయ్యే ఇండెక్స్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీని అర్థం ఏంటో ఒకసారి చూడండి. 2002 పాయింట్ ఆఫ్ వ్యూలో 2001లో 100 రూపీస్ ఖర్చు పెడితే 2002లో అది 125 రూపీస్ అయింది. మళ్ళీ 2003లో నేను 2001లో 100 రూపీస్ ఖర్చు పెడితే నా ప్రజెంట్ ఇప్పుడు నా ఖర్చు ఎంత పెట్టాల్సి వస్తుంది అంటే 150 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వస్తుందని దాని అర్థం. సేమ్ 2004. సో 2004కి మనం బేస్ ఇయర్ 2001 తీసుకున్నాం. సో ఇట్ మీన్స్ నేను 2001లో 100 రూపీస్ ఖర్చు పెడితే ప్రజెంట్ 2004లో నేను 225 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇండెక్స్ నెంబర్స్. సో అన్వెయిటెడ్లో 2 మెథడ్స్ చెప్దాం అనుకున్నాం. సో ఈ సింపుల్ అగ్రిగేట్ ఒకటి, సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ ఒకటి. సింపుల్ అగ్రిగేట్లో మళ్ళీ 2 టైప్స్ డిస్కస్ చేసాం. ఏంటి, ఓన్లీ 2 ఇయర్స్ ఇస్తే ఎలా కనుక్కోవాలి, 2 or more ఇయర్స్ ఇస్తే ఎలా కనుక్కోవాలి. తర్వాత వచ్చేది సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్. మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం క్వశ్చన్స్ దేని గురించి అడుగుతారంటే దీని గురించి అడుగుతారు. సో ఇది నేర్చుకుంటే కనుక ఈజ్ వెరీ సింపుల్. ఇది కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి, మీకు ఎడిషన్స్ మల్టిప్లికేషన్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా దీని ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇందాక మనం సేమ్ ఇక్కడ 2007, 2008 ప్రైసెస్ ఇచ్చారు కదా, సేమ్ 5 కమోడిటీస్ ఓన్లీ 2 ఇయర్స్ ఇచ్చినప్పుడు చూడండి. ఇక్కడ కమోడిటీ స్పేస్ మార్చారు, APQRST. అండ్ 2007లో వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, 2008లో వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి. సింపుల్ అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఆ ఎంటైర్ ఇయర్ మనం ఎంత ఖర్చు పెట్టాం అంటే నేను షుగర్ ఎంత కొన్నాను, డాల్ ఎంత కొన్నాను, ఏం మనం కన్సిడర్ చేయడం. ఓవరాల్గా ఇప్పుడు మనం డిమార్ట్కి వెళ్తే ఎంత ప్రైస్ అవుతుందనే చూస్తాం. ఇక్కడ ఓవరాల్గా అందరూ ఏం కొన్నామని చూడం సింపుల్ అగ్రిగేట్ మెథడ్లో. బట్ ఇక్కడ ఈచ్ కమోడిటీ ఎంత పెరిగింది అంటే ఓవరాల్గా కాకుండా నాకు ప్రతి ఒక్క ఓవరాల్గా కావాలి, అట్ ద సేమ్ టైం ప్రతి కమోడిటీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత పెరిగింది. సో ఇక్కడ అదొకటి చూసుకుంటాం. సో దట్ ఈస్ సో సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటెడ్ మీకు హెల్ప్ ఏమవుతుందంటే ఓవరాల్గా మీకు ఆన్సర్ వస్తుంది. దట్టు ప్రతి కమోడిటీ ఇప్పుడు P ఎంత వాల్యూ పెరిగింది, Q ఎంత పెరిగింది అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి, R ఎంత పెరిగింది, అలా మనం ప్రతిదీ కనుక్కోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ప్రైస్ రిలేటివ్ చూడండి, P1/P0 ఇది ఒక ఫార్ములా. ప్రైస్ రిలేటివ్ ఫార్ములా ఇస్ P1/P0 into 100. సో P1 అంటే కరెంట్ ఇయర్, P0 అంటే బేస్ ఇయర్. సో ఒక కమోడిటీ P పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. P1 అంటే ఇక్కడ 10 రూపీస్, P0 6 రూపీస్. సో 10/6 into 100 దట్ ఈస్ 166.7 వాల్యూ మీకు వస్తుంది. అలా ప్రతి వాల్యూ కనుక్కుంటారు. QRST ప్రతిదీ ప్రైస్ రిలేటివ్ మీన్స్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎంత పెరిగింది పర్ కమోడిటీ, పర్ ఈచ్ కమోడిటీ. సో P అనేది 166.7 రూపీస్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ 100 రూపీస్తో కొంటే మీరు ఈ ప్రజెంట్ రైట్ నౌ ఈ ఇయర్లో మీరు 166.7 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా Q 16.67 అంటే చాలా తక్కువ రేట్ పడిపోయింది. లాస్ట్ ఇయర్ 100 రూపాయలు అయితే ప్రజెంట్ దాని విలువ ఓన్లీ 16.67. అండ్ R లాస్ట్ ఇయర్ 100 అయితే ప్రజెంట్ దాని వాల్యూ 150. సో RST ప్రతిదీ కనుక్కున్న తర్వాత వీటికి మీరు సమిషన్ కనుక్కుంటారు. సో సింపుల్ అగ్రిగేటివ్లో P0 మొత్తం కనుక్కుంటారు, P1 కనుక్కుంటారు. బట్ ఇక్కడ ఈ ప్రైస్ రిలేటివ్స్ కనుక్కున్న తర్వాత వాటికి మొత్తం సమిషన్ కనుక్కొని ఇక్కడ మీరు అథమెటిక్ మీన్ అనే ఫార్ములా యాడ్ చేస్తారు. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తాం కదా. సో ఈ టోటల్ డివైడెడ్ బై మొత్తం మనం ఎన్ని గుడ్స్ తీసుకున్నాం, PQRST 5 గుడ్స్ తీసుకున్నాం. సో 603.37 డివైడెడ్ బై 5. సో దీని వాల్యూ మీకు 120.63 వస్తుంది. దిస్ ఈజ్ ద ఎంటైర్ ఓవరాల్ ఇండెక్స్ నెంబర్.
అలా ఇచ్చిన తర్వాత మీకు సపోజ్ ఎవరైనా మీకు ఓన్లీ ఒక పీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత పెరిగింది లాస్ట్ ఇయర్ కంటే మీరు డైరెక్ట్గా చూసి చెప్పగలుగుతారు 166.7 అని. బట్ సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్లో మీరు పర్ ఈచ్ కమాడిటీకి చెప్పలేరు. దట్ ఈస్ ద మెయిన్ డిమెరిట్ ఆఫ్ సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. దట్స్ వై ఈ సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ అనేది కొంచెం కనుక్కున్నారు స్టాటిస్టిషియన్స్. సో ఈ రెండు మెథడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనల్ని వీటి నుంచి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో వెన్ ఓన్లీ 2 goods అయితే ఎలా కనుక్కోవాలో చూసాం. దెన్ వాట్ అబౌట్ వెన్ దెర్ ఆర్ 2 or more goods? అండ్ వన్ థింగ్, సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్కి వచ్చే ఆన్సర్ అండ్ సింపుల్ యావరేజ్ రేట్ ఆఫ్ ప్రైస్ మెథడ్కి వచ్చే ఆన్సర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదే క్వశ్చన్ మీరు చూడండి, ఇక్కడ ABCD అండ్ 2001లో 2002లో ప్రైసెస్ 1 2 3 4 5 4 3 2 తీసుకున్నాను వాల్యూస్. ఇక్కడ నాకు ఎంటైర్ వాల్యూ ఎంత వచ్చింది 212.5. ఇది నేను సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్లో నేను కనుక్కున్నాను. అంటే ప్రతిదానికి ముందు ప్రైస్ రిలేటివ్స్ కనుక్కొని వాటి సమ్మేషన్ తీసుకుని డివైడెడ్ బై 4 చేశాను. సో దీని వాల్యూ 212.5. ఇదే వాల్యూస్ చూడండి, సేమ్ వాల్యూస్ 1 2 3 4 5 4 3 2. ఒక సింపుల్ అగ్రిగేట్ మెథడ్, ఇక్కడ అగ్రిగేట్ మెథడ్లో కనుక్కున్నాను. దీని ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి 140. సో సింపుల్ అగ్రిగేట్ మెథడ్ అనేది అన్ని విషయాల్లో కరెక్ట్ ఆన్సర్ అనేది రాదు. బట్ సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రేట్ అనేది ఇట్ గివ్స్ మోర్ రిలయబుల్. మనం ఆ వాల్యూని మోర్గా నమ్మచ్చు. అండ్ ఫైనల్లీ సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్లో వెన్ 2 or more years ఇస్తే ఎలా కనుక్కోవాలి? ఈ మెథడ్ మీరు నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఇంత పెద్ద బిగ్ క్వశ్చన్ మిమ్మల్ని అయితే అడగరు. బట్ ఇందులో ఎలా అడుగుతాడని నేను చెప్తాను. సేమ్ ఇక్కడ మనకి 2001, 2 కాకుండా 2003 ప్రైసెస్ ఇచ్చారు, రైట్? ఇప్పుడు క్వశ్చన్లో కనుక ఏది బేస్ ఇయర్ తీసుకోవాలి ఎవరైనప్పుడు ఎలా చేయాలో చూడండి. సో ఇఫ్ నథింగ్ ఈజ్ గివెన్ అబౌట్ బేస్ ఇయర్ దెన్ టేక్ యావరేజ్ ప్రైస్ యాజ్ బేస్. సో ఏ కమోడిటీకి 2001లో 1 రూపీ ఉంది, 2002లో 5 రూపీస్ ఉంది, 2003లో 3 రూపీస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఒక్క కమోడిటీ ఇక్కడ చూసుకోండి మీరు. అంటే ABCDలో BCD పక్కన పెట్టండి, ప్రజెంట్ ఏ వరకు చూసుకోండి. ఏ యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత 3 రూపీస్. తర్వాత సో 2000 అప్పుడు 33.33 ఉంది కదా, ఇదంతా ఏ వాల్యూస్. సో ఏ కమోడిటీ యావరేజ్ ప్రైస్ వచ్చి 3 రూపీస్ ఉంది ప్రజెంట్. ఇప్పుడు దీనికి ముందు ప్రైస్ రిలేటివ్ కనుక్కోండి. సో ఈ యావరేజ్ ప్రైస్ అనేది బేస్ P0 అవుతుంది, 1 రూపీ అనేది P1 అవుతుంది. సో 1/3 × 100 33.33. 2002లో 5/3 166.67. సో ఇక్కడ 2002లో ఏ కమోడిటీ ప్రైస్ వాల్యూ ఎంత ఉంది 5, దీని యావరేజ్ ప్రైస్ వచ్చి 3. సో P2 వచ్చేసి ఇక్కడ 2001ని మనం P1తో రిప్రజెంట్ చేస్తాం, 2002ని P2తో రిప్రజెంట్ చేస్తాం, అండ్ 2003ని P3తో రిప్రజెంట్ చేస్తాం. అంటే మన ఒక సింప్లిఫికేషన్ కోసం అన్ని చోట్ల P1 అంటే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఏది ఐదుకి మనం డిఫరెంట్గా నేమ్స్ అంటే ఇవ్వడం జరిగింది అంతే. సో ఏ కమోడిటీ 2003లో చూడండి 3/3 × 100 అంటే P1 3 ఉంది, యావరేజ్ ప్రైస్ కూడా 3 రూపీస్ ఉంది. 3/3 × 100. సో ఇక్కడ మీకు వాల్యూ చూడండి చివర 100 వస్తుంది. ఇలా మనం ఏ కనుక్కున్నట్టు BCD కూడా కనుక్కుంటాం. ఇది మీరు ఒక పేపర్ మీద ప్రజెంట్ చేసుకుంటే మీరు రాసుకున్నా మీకు ఇంకా బాధ అవుతుంది. సో ఇలా ఎంటైర్ వాల్యూస్ అనేది కనుక్కుంటాం. 2001లో ఏ ఎంత, నెక్స్ట్ BCD కూడా కనుక్కున్న తర్వాత వీటి యొక్క సమ్మేషన్కి ఇప్పుడు మనం ప్రైస్ రిలేటివ్ అనే మెథడ్ అప్లై చేస్తాం. సో 2001లో ఓవరాల్గా 299 రూపీస్ ఖర్చు పెట్టాం డివైడెడ్ బై 4. సో పర్ ఇయర్కి నేను 74.76 ఖర్చు పెట్టాను. అంటే యావరేజ్ ప్రైస్తో బేస్ చేసుకుంటే కనుక 2001లో నా యొక్క ఇండెక్స్ వాల్యూ 74.76. 2001 కదా, ఓకే. 2002లో 115.5 115.6 అండ్ 2003లో 109.64. ఇక్కడ మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే కనుక మొత్తం ప్రతి ఒక్క వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఒక మనం ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏ అనేది దాని గురించి కనుక్కున్నాం. సేమ్ అలాగా B వాల్యూ కనుక్కోమని, Bకి దట్టు 2002లో కనుక్కోమని లేదంటే 2003లో కనుక్కోమని పర్టికులర్గా అడుగుతారు. సో దీస్ ఆర్ ద అన్వెయిటెడ్లో సింపుల్ అగ్రిగేటివ్ అండ్ సింపుల్
యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెజర్స్. ఈ 2 మెజర్స్ ఒకసారి చూసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ వెయిటెడ్ మెజర్స్ గురించి తెలుసుకుందాం.